హాయ్, ఈరోజు నేను తోటకూర ఫ్రై చేసుకోబోతున్నాను. చాలా కాలం అయింది, ఎందుకంటే ఈ మధ్య తోటకూర రావట్లేదు. నాకు టెర్రస్ మీద కూడా తోటకూర కొద్దిగా వస్తుంది. కొద్దిగా కూడా నేను అదే పప్పులు కానీ అలా వేయడం జరిగింది. ఈవేళ బయట నుంచే తీసుకున్నాను. అయితే అది ఒక గరిటె, అంటే ఇలాంటి గరిటె ఒక గరిటెడు ఆయిల్ వేసాను. ఆవాలు వేస్తున్నాను. చాలా పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇవన్నీ వేసిన తర్వాత మరి పప్పులు ఎక్కువ వేసుకుంటేనేమో బాగుండవు. కాబట్టి మనకి జాగ్రత్తగా చూసుకుని కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. ఇవి ఇలాగా సిమ్లో వేగుతూ ఉండగా మనం ఎండుమిర్చి వేసుకోవాలి. వెళ్ళి నా దగ్గర ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా ఇదే కారం, మనం కారం వేసుకోమన్నమాట. ఒకవేళ వేసినా చిటికెడు వేస్తాం తప్ప ఎక్కువ వేసుకోము. అందుకని ఇదే మెయిన్ కారం కాబట్టి వేస్తాను. తర్వాత దానిలోనే కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవి కడిగి ఆరబెట్టిన కరివేపాకు. ఇలా వేసిన తర్వాత చూడండి, నేను ఇలాగ ఎక్కువ నీళ్ళల్లో ఒకసారి కడిగి తర్వాత దీన్ని ఇలా దేవటం అంటారు. దీన్ని ఇలాగే తీసేస్తాను. ఎందుకంటే ఆకుకూరలో కొంచెం ఇసుక లాంటివి, మట్టి లాంటివి ఉండకుండా మనకి చక్కగా మంచి నీట్గా రావాలంటే ఇలాగ ఎక్కువ నీళ్ళల్లో ఇలా వేసి ఇలా దేవి వేయాలన్నమాట. ఇలా వేసేస్తే చక్కగా ఇలా వేసి మొత్తం వేసేసి ఒక్కసారి కలిపి, ఈ తోటకూర చూడడానికి ఎంత ఉంటుంది కానీ చాలా కొద్దిగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను చేసే పద్ధతిలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్తాను. ఇది 2 నిమిషాలు మనం మూత పెట్టుకుని ఉడికించుకుంటాం. ఇదంతా వేసేయాలి. వేసేస్తాను మొత్తం. ఇంకా దాని మీద మూత పెట్టి ఉడికించుకుందాం. ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. ఇప్పుడు అంతా కొంచెం సగం వరకు ఉడికిన తర్వాత మనం ఉప్పు వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం పసుపు, తర్వాత చిటికెడంతా కారం. వేయకపోయినా పర్వాలేదు, కాకపోతే వేయలేదనే ఫీలింగ్ కంటే కొంచెం వేయడం బెటర్ అని కొంచెం. తర్వాత ఇది బాగా కలిపేసుకుని దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తాను మీకు. ఒక్కసారి ఇంకా కొంచెం ఉడకనివ్వండి. కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వస్తుంది చూస్తారా, దీనిలో మనం వేద్దాం. అలాగా 5-6 వెల్లుల్లి రేఖలు తీసుకుని దీన్ని క్రష్ చేసి దీనిలో వేసుకుందాం. ఇప్పుడు ఇవి క్రష్ చేశాను. ఇవి ఇలా ఉడికేటప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఇది నా స్టైలు, ప్యూర్లీ నా స్టైల్. అది చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఇష్టం నాకు అసలు. అంటే మన టెర్రస్ మీద నేను ఎక్కువగా కేర్ తీసుకోక తోటకూర కొద్దిగానే వస్తుంది. అందుకని వేళ చాలా ఇష్టంతో ఇది తీసుకుని వండుకున్నాను అన్నమాట. ఇది అయిన తర్వాతే భోంచేద్దామని వేళ డిసైడ్ అయ్యాను. ఇంకా ఇంతే, చూసారా, ఎండుమిర్చి ఎక్కువ వేసాను, వెల్లుల్లిపాయలు 5-6 వేసాను. నేను తీసుకున్నది 20 రూపీస్ తోటకూర అన్నమాట.
అంటే 3 కట్టలు ఇచ్చాడు. లేత కట్టలు కాబట్టి, లేత తోటకూర కాబట్టి ఇంకా ఇది పూర్తిగా మగ్గే వరకు మూత పెట్టేసుకుందాం. ఓకేనా? ఇంతే నేను తోటకూర చేసే పద్ధతి. ఓకేనా? కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా కొంచెం ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు జస్ట్ మనం ఇలా కలుపుకొని చాలా రుచిగా ఉంటుంది ఇది. ఆ టేస్ట్ అంతాను వెల్లుల్లిపాయలు మధ్యలో వేసాం కదా క్రష్ చేసి, దానివల్ల వస్తుంది అన్నమాట. ఇలా వేసేసుకుని ఇంకా 1 నిమిషం అలాగా ఉడకనిద్దాం. మొత్తం అయిపోయింది. కొంచెం ఆయిల్ పైకి తేలితే మనకి తోటకూర రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు అది అలా అవుతుంది. మనం ఇంకా స్టవ్ క్లీన్ చేసేసుకుందాం. అయిపోతుంది స్టవ్ దగ్గర పని అంతా అయిపోతుంది అన్నమాట. అమ్మ ఈరోజు మా శ్రీతల్లి నామా ఎక్కువ అనంటే ఎత్తుకు అని అర్థం అనమాట. తన భాషలో ఎత్తుకునే చేయమంది. సరే అని తను ఎత్తుకునే చేస్తున్నాను. రోజు అడగదు, ఆడుకుంటుంది. నా చుట్టూనే తిరుగుతూ ఆడుకుంటుంది. కానీ వేళ ఎత్తుకున్నామా అని అడిగింది. అందుకే తను ఎత్తుకుని చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకేనా? తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. మీకు ఒక 2 మినిట్స్ ఆగి చూపిస్తాను. ఎందుకంటే అది కొంచెం సెటిల్ అయిన తర్వాత మనం వడ్డించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తోటకూర ఫ్రై ఎలా రెడీ అయింది. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. ఎంత టేస్ట్గా ఉంటుందో, చాలా టేస్ట్గా ఉంటుంది. కమ్మగా మంచి టేస్ట్తో ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్. వెల్లుల్లి తినని వాళ్ళు ఆ టైంలో ఇంగువ కూడా వేసుకోవచ్చు దీనిలో.